నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేచ్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఫోన్ సంబంధించినటువంటి ట్యాపింగ్ అంశంలో తెలంగాణలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చుట్టూ తిరుగుతా ఉన్నటువంటి అంశం చూసుకోవచ్చు. దీనిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధంగా చూస్తారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం? నేను గత 50 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. సామాన్యంగా ఫోన్ ట్యాపింగ్ పాలిటీషియన్లు చేయరు. ఎవరిదో క్రిమినల్ చేస్తారు, రౌడీలు చేస్తారు, వీడు ఎక్కడ పోతుండో చూస్తాడు. లేకుంటే ఏదైతే ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళే చేస్తారు, వాడిని అడుగుజాడలేదు, వాడు ఏదైనా క్రిమినల్. కానీ పాలిటీషియన్ది చేయడం ఏంది నాకు అర్థం కాదు. ఆయన దీనికే ప్రోత్సహించిన వాడు చెప్తుండు, భుజంగరావు అన్నీ చెప్తుండు, ఆయన చెప్తేనే చేసినామంటుండు. ఇంకా ఆయన రాధాకిషన్ రావు వచ్చి ఆయన ఏం చెప్తాడో తెలియదు. ఏదైనా తప్పు వ్యవహారం, ఇలాంటి తప్పు కార్యక్రమాలు చేయడంలో ప్రజలలో రాజకీయ నాయకులు అసహించుకునే రోజు వస్తుందని చెప్పగలుగుతారు. దానికి కారణం కూడా చెప్తున్నా. దీని మీద కూడా ఏ విధంగా నయీం కేసు ఉందో ఇది కూడా 4 రోజుల తర్వాత ఏది కోల్డ్ స్టోరేజ్లో పోతుందని చెప్తున్నా. ఇలాంటి సంఘటనలు జరగొద్దు. ఎవరైనా ముఖ్యమంత్రిగా నువ్వు ప్రజలలో హెల్ప్ చేసి తీసుకో. వాన్ ఫోన్ ఇని వీన్ ఫోన్ ఇని వాడిని తీసుకొచ్చి నా పార్టీలో చేర్చుకోవాలనే పద్ధతి ఇది కొత్తగా వచ్చింది. నేనైతే ఎప్పుడు చూడలేదా. ఏ పార్టీలు ఉన్నవాడు ఆ పార్టీలు ఉన్నాడు. పొలిటికల్గా మాట్లాడేది, అభివృద్ధి జరగలేదు, నువ్వు చేయలేదు, నువ్వు అవినీతి ఇదేందండి ఫోన్ ట్యాపింగ్ కొత్త సిస్టమ్. కనుక దీని మీద కూడా సీరియస్ లా రావాలి తొందరగా. దీని కూడా క్రిమినల్ యాక్టివిటీ కింద పెట్టి జైలుకు పంపించేస్తే ఫ్యూచర్లో ఎవరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడనేది నా ఉద్దేశం. ఒక పక్కన తెలంగాణలో మీ ప్రభుత్వం ఉంది, ఎట్లాంటి చర్యలు ఉంటాయంటారు? తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తూనే ఉంది. రేపు ప్రజలు మా మీద నమ్మిక డిక్లరేషన్ మీద ప్రజలు ఓట్లు వేసిండ్రు. మేము ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేస్తాం. అదేవిధంగా నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలను ఇవ్వలే, బ్లాక్ మనీ ఇవ్వలే, ఆఖరుకు పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ చేశాడు, రైతుల నోట్లే మట్టి కొట్టాడు. కాబట్టి ఆయన అభివృద్ధి గురించి చెప్తాడు. ఎంతసేపు అయోధ్య రాముని మేమే కట్టి, కానీ అయోధ్య గేట్లు ఎవరు తెచ్చిండు? రాజీవ్ గాంధీ తెరిచిండు. అది మర్చిపోతున్నాడు. నేనే తెచ్చిన రాముని అని చెప్తున్నాడు ఆయన. కనుక ఆయన ఎక్కువ రోజులు నడవదు. ఇంకోటి ఏం చేస్తున్నాడే, ముస్లింల కోట రిజర్వేషన్ తీసి అదే రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా హిస్సేదారి యుతి భాగీదారి అంటుంటే ఆయన ప్రజలలో ఎలాంటి ఆలోచన, అగ్రకులాలలో పుట్టిన పేదవారి గురించి ఆలోచన. నాట్ ఓన్లీ దట్, ఎక్స్రే అన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ విధంగా బతుకుతున్నారు, కింది స్థాయిలో వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలంటున్నాడు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళలో ఏమైనా మాట్లాడినా ఇంకా మీదికెళ్ళి చెప్తుంటే 25 లక్షల కోట్ల మందిని పైకి తీసుకొస్తే మరి బియ్యం ఎందుకు వంచుతున్నావు రా బాబు? బిలో పావర్టీని పైకి తెచ్చినాక బియ్యం వచ్చే అవసరమే ఏర్పడింది. 25 లక్షలు ఏడిచ్చిన అన్ని మోసం జరుగుతుంది. ఎన్ని చెప్పినా సెంటిమెంటు దేవుని మీద భారం వేసిండు. ఆయన ఇంకోటి చెప్తుండు, భగవాన్ ముజే విజయ్ అంటుండు. ఈయన రాముడా లేకపోతే కృష్ణుడా? ఈయన పంపించినట. ఈయన ఒక్కడే దేశంలో ఉన్నాడు. ఆయన చెప్తే ఈయన వచ్చినట్టు సినిమాలో చూపించినట్టు చెప్తుండు. దేవుడే పంపించిండు, దేవుడే నన్ను పాలన చేయమన్నట్టు అంటుండు. ఆయన కొంత పరిస్థితులలో తారుమారుగా అనిపిస్తుంది కాబట్టి ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడని చెప్పగలుగుతాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, అలాగే యూ ట్యాక్స్ వసూలు చేస్తా ఉందని అంటే అపోజిషన్ ఏదైనా ఏ ట్యాక్స్ అన్నట్టు ఏ పేర్లనే పెడతారు. అది ఏదైనా ఎంక్వైరీలో తెలుస్తుంది తప్పితే ఇక వాడు చెప్పంగానే మేము ఆర్ ట్యాక్స్ ఎస్ ట్యాక్స్ అనేది జవాబు ఇచ్చేందుకు ఎవరికైతే చెప్పారో వాళ్ళు జవాబు చెప్తున్నారు. కావాలంటే ఏది మన ప్రెసిడెంట్ జడ్జి తోటి ఎంక్వైరీ పెడితే న్యాయ వ్యవస్థ తెలుస్తుంది. లేకుంటే సిబిఐ ఏమంటారో దాని మీద తెలుస్తుంది. దాని మీద ఎవరు అన్న దాని మీద మీ గవర్నమెంట్ ఎట్లుందంటే పేర్లు పెడతారా ఏదన్నా అంటారు. నా ముందు మంచిగా మాట బయటకు పోయినా కానీ దొంగ అంటే మేమేం చేస్తాం. కనుక ఇవన్నీ అపోజిషన్కు పని లేక ఉన్న ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత తేవడానికి కొందరు మాట్లాడుతుంటారు. దాన్ని మేము లెక్క చేయము. ప్రూఫ్ అయితే తప్పనిసరిగా ఇవాళ ఏది టెలిఫోన్ ట్యాప్ ప్రూఫ్ అయింది కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోమని కోరుతున్నారు. అవకాశం ఉంటుందంట కాంగ్రెస్ పార్టీలో? అట్లాంటి అవకాశం ఉంటుందా సార్? అట్లాంటి అవకాశం ఏమైనా ఉంటుంది? ఇట్లా ట్యాక్స్ వసూలు చేసేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందంటారా? అరే ఏది లేదా, ఎవడన్నా చెప్తాడు. ఎప్పటి నుంచి సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ అన్నాడు. మరి నరేంద్ర మోడీ కంట్రోల్ ఎడికెళ్ళి నాగ్పూర్కి వెళ్ళి ఉందా లేదా?
సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది, తెలంగాణ ఇచ్చింది, ఇస్తాన్నది ఇచ్చింది, ఆంధ్రలో అన్యాయం జరిగినా ఇస్తాన్నది, ఇంతమంది చనిపోతున్నారని ఇచ్చిండ్రు. అందుగురించి 2వ తేదీన జరిగే ఈ తెలంగాణ అవతర దినం సోనియా గాంధీని పిలుస్తున్నాం, ఆమెకు మేము కృతజ్ఞత చెప్తాం. ఇచ్చిన ఆమె 6 డిక్లరేషన్ తప్పనిసరిగా అమలు చేస్తాం. రాష్ట్ర గీతం పైన కూడా కొంత వివాదం నడుస్తూ ఉన్నది. రాష్ట్ర గీతం పైన వివాదం నడుస్తూ ఉన్నది. అక్కడ ఏదైతే కీరవానికి అప్పగించడం ఏంటి, ఒక పక్కన తెలంగాణ రాష్ట్ర గీతం ఆంధ్ర వాళ్ళ చేతిలో పెట్టడం ఏంటి అన్నారు. మనం చదువుకోవడానికి అమెరికా పోతావు, నువ్వు అమెరికాకి ఎందుకు పోయినావు అంటే ఎట్లా? గీతము రాసినందుకు పోయినావు, ఒక సజెషన్ మంచిగా ఉండి మంచిగా వాడతాడంటే అంత మాత్రాన తెలంగాణలో ఎవడు లేడనే అనేది ఇది కొత్త చీప్ లెక్కలు ఇవి. పాట బాగున్నదా లేదా, పాట బాగినాక నేను అప్పుడు చెప్తా మంచిగా రాసినా, నేను కూడా చెప్తా. రైట్. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో మీ పార్టీ నుంచి తీర్మార్ మల్లన్న నిలబడడం జరిగింది. మరిలో ఎట్లాంటి అవకాశం ఉంటుందని మీరు భావిస్తారు? చూడండి, జనం ఓట్లేస్తున్నారు. నిన్న మొన్న అంటే మొన్న చెప్తూ ఇక ఓట్లు వేసినాక నన్ను అడిగితే ఏం చెప్తావు? ఎవరికి వచ్చిండో నాకు తెలియదు కదా. ఇవాళ బ్యాలెట్లు ఎవరు పడుతుందో ప్రజలు తీర్పు ఇస్తారు కాబట్టి దాని మీద నేను ఏం కామెంట్ చేయ. మా క్యాండిడేట్ గెలవాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ.